ఎన్నాళ్ళ నుంచో కృషి చేస్తూ ఉన్నది. దామచర్ల వంశము మన ప్రకాశం జిల్లా కీర్తి కలికితురాయి. అటువంటి దామచర్ల వంశ కిషోరులు మన ప్రగతి పద రథసారథులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు మన ఎమ్మెల్యే గారిని మేము ఉద్దేశించి మీరు ఈ ఫస్ట్ 20 ఇయర్స్ మీరే కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. చేస్తే డ్రీమ్స్ ఏదైనా వారు సాధించగలగాలి, అంత వారికి కెపాసిటీ ఉంది. సో మీ పిల్లల మీద నమ్మకం పెట్టండి, వారి పొటెన్షియల్ వారి కెపాసిటీని మీరు నమ్మాలి. మీరే వారికి పక్కబలం అన్నమాట. సో ఇంకొక సెకండ్ ఇది ఎక్కువ పిల్లలకు డిస్ట్రాక్షన్స్ అనేది ఉన్నాయి. ఫోన్ కానీ, తర్వాత మీరు కాలేజ్ వెళ్తారు, అప్పుడు డిస్ట్రాక్షన్స్ వస్తాయి. వీటి అన్నింటినీ కూడా మీరు తెలుసుకోవాలి, ఎటువంటి డిస్ట్రాక్షన్స్ ఈ ఏజ్ లో మీకు వస్తుంది అని. మీ పేరెంట్స్ కూడా మీకు గైడ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారు అడ్వైజ్ చేసినప్పుడు మీకు సిరాకు అనిపిస్తుంది, బట్ మీ మంచి కోసమే వారు చెప్తున్నారు. దిలీప్ నాయక్ వీరందరూ కూడా అర్ధగడి మండలం నుంచి వచ్చినటువంటి అవార్డు వచ్చినటువంటి విద్యార్థులు కృష్ణవి, చందన, జయ చందన, కే చందన, జయ చందన, విక్టర్ గ్రేట్స్. ఒక్కొక్కరికి అవార్డు ఇచ్చిన తర్వాత అందరు కలిసి ఒకే గ్రూప్ అవుతుంది. కే చందన, జంగా చందన, తర్వాత సిఎస్పురం మండలం రెడీగా ఉన్నారండి. సిఎస్పురం మండలం వాళ్ళు తర్వాత సిఎస్పురం నుంచి సంజయ్ ఎస్ఎస్వి రెడీ ఉందా? డి నందిని, సహస్రలక్ష్మి, డి నందిని, ఖమ్మం మండలం నుంచి హైయెస్ట్ గా 11 అవార్డ్స్ ఉన్నాయి. హైయెస్ట్ అవార్డ్ డాన్స్ మీద రావాలి. దర్శ పిల్లలందరూ కూడా ఒకే గ్రూప్ లో దర్శలో పిల్లలందరూ రావాలి. చంద్రిక, ఓకే. నెక్స్ట్ మండల్ కే అర్చన, కే రచన, హర్షిని, మీరా మీరు కూడా దొరకడం మొత్తం ఒకేసారి పైకి రావాలండి. దొనకొండ మండలం మొత్తం దోర్నాల్ మండలం డాక్టర్స్ అవ్వాలి,
ఇంకా కొంతమంది గవర్నమెంట్ ఆఫీసెస్, ముఖ్యంగా ఎంఆర్ఓ అవ్వాలని రాసి ఉన్నారు. మీ డ్రీమ్స్ అన్ని కూడా మీరు ఫుల్ఫిల్ అవ్వాలని ఈ సందర్భంగా నేను ఆశిస్తున్నాను. సో మీరు అందరికీ కూడా ఆల్రెడీ మీరందరూ కూడా అచీవర్స్ కాబట్టి మీ అందరికీ కూడా డ్రీమ్స్ ఉన్నాయి. మీకు చెప్పదలుచుకున్నది ఒకే ఒకటి, మీ డ్రీమ్స్ ని మీరు ఫుల్ఫిల్ అయ్యే వరకు వదిలేకండి. చేస్ యువర్ డ్రీమ్స్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. సో దానికి ఒకే ఒక స్మాల్ టెక్నిక్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు ఈ టెక్నిక్ గురించి నేను చెప్తాను. విజువలైజేషన్. ఎవరైతే డాక్టర్స్ అనుకున్నారని మీరు ఇప్పుడు డ్రీమ్ చేస్తున్నారో, మిమ్మల్ని ఒక డాక్టర్ గానే మీరు ఊహించుకోవాలి. ఇప్పుడు నుంచే మీరు డాక్టర్ అయ్యి పేషెంట్స్ మీరు ఎలా సర్వ్ చేస్తారో, ఎలా ట్రీట్ చేస్తారో దాన్ని మీరే ఊహించుకోవాలి. దాన్ని విజువలైజేషన్ అంటాము సైకాలజీలో. దట్ ఈస్ ఎ ప్రూవెన్ టెక్నిక్. ఎంతమంది అలా మీరు ఇప్పుడు ఐఏఎస్ అని మీరు అనుకుంటే, మీరు ఐఏఎస్ అయ్యి ఒక కలెక్టర్ గా ఎలా పని చేస్తారో జస్ట్ ఊహించుకోండి. ఇది సింపుల్ టెక్నిక్ బట్ ఇట్ ఈస్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట. నేను పర్సనల్ గా ఇది చెప్తున్నాను బికాస్ మీ అందరినీ చూస్తున్నప్పుడు నాకు నా 10th స్టాండర్డ్ ఆ సిచ్యువేషన్ ఇప్పుడు నాకు గుర్తుకు వస్తుంది. ఇక్కడ వస్తున్నప్పుడే నాకు అదే వచ్చింది. 10th స్టాండర్డ్ లో ఐఎమ్ ఫ్రమ్ చెన్నై. అక్కడ డిస్ట్రిక్ట్ లో 2nd ర్యాంక్ వచ్చాను, 488 అవుట్ ఆఫ్ 500. అప్పుడు ఇలాంటి ఒక ప్రోగ్రామ్ నిర్వహించారు. అప్పుడు ఉన్న కలెక్టర్ కన్నుస్వామి అని చెన్నై కలెక్టర్, ఆయన వచ్చి డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పుడు నాకు ఆ కలెక్టర్ ని చూసి అంత ఇన్స్పైర్ అయింది. అప్పుడు నేను కూడా ఊహించినదంటే ఆయన్ని అక్కడ ఎంట్రన్స్ నుంచి స్టేజ్ దాకా బ్యాండ్ తో తీసుకొచ్చారు. వచ్చినప్పుడు నేను చూస్తున్నప్పుడు ఐ గాట్ గూస్ బంప్స్ అన్నమాట. అప్పుడు నేను కూడా ఇలాగే రావాలి, నేను కూడా మిగతా స్టూడెంట్స్ కి అవార్డు డిస్ట్రిబ్యూట్ చేయాలని విజువలైజ్ చేశాను. అప్పుడు ఈ రోజు అలా ఇది సాధ్యమైంది. సో మీరు అందరూ కూడా, మనం ఇప్పుడు ఆలోచిస్తున్నప్పుడు ఇది చాలా సిల్లీగా అనిపిస్తుంది. మనం ఏదైనా ఊహించే అది నిజం అవుతుందని, బట్ తప్పకుండా అవుతుంది. దానికి మీరు విజువలైజేషన్ చేయండి. తర్వాత మీ డ్రీమ్స్ ని అది ఎలాగైనా సాధించే తీరాలి అన్న మైండ్ లో మీ దృఢంగా మీరు దాన్ని చేస్తూ ఉండాలి. చాలా సంతోషం. ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి చదువు అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం అని చెప్పేసి ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం, దీనికి సభాధ్యక్షుడు మన డిఓ గారు, అదేవిధంగా ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మన కలెక్టర్ గారు అన్సారియా గారు, సహచర శాసనసభ్యులు విజయ్ గారు, మేయర్ గారు, అదేవిధంగా మన చైర్మన్ రియాజ్ గారు, తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు వెక్టర్ గారు, ఇంకా అదేవిధంగా విచ్చేసిన పెద్దలకి, అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఎవరైతే ఈరోజు షైనింగ్ స్టార్స్ సెలెక్ట్ అయ్యారో జిల్లా నుంచి 274 మంది, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, వాళ్ళతో పాటు స్కూల్ నుంచి వచ్చిన, కాలేజెస్ నుంచి వచ్చిన వాళ్ళ ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు ఎందుకంటే చదువు అనేది చాలా ఇంపార్టెంట్. చదువుకుంటేనే రేపు భవిష్యత్తు ఉంటుంది అనేదే ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. కాబట్టి ఈరోజు షైనింగ్ స్టార్స్ అని చెప్పేసి మీ అందరూ కూడా ఈరోజు ఎవరికైతే మంచి మెరిట్ మీద పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఈరోజు వాళ్ళకి 20,000 రూపాయలు డీడీ, అదేవిధంగా ఒక సర్టిఫికేటు, మెడలు ఇవన్నీ ప్రభుత్వం ఇస్తుంది. అంటే మిగతా వాళ్ళకు కూడా ఇవన్నీ ఇన్స్పిరేషన్ కావాలనేది ఈరోజు ప్రభుత్వ ఉద్దేశం. 100% మంచి మెజారిటీ తోటి పాస్ అవ్వాలి, అదేవిధంగా ఒక మంచి డిసిప్లిన్ మేనర్లో ఉండాలి. స్టూడెంట్స్ నుంచే మీరందరూ కూడా మంచి పద్ధతిలో వచ్చారు అంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, అదేవిధంగా ప్రదేశాలు బాగుపడతాయి, అంతా కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు మన లోకేష్ గారు నిర్ణయం తీసుకోవడం ఏ రాష్ట్రంలో లేని పరంగా ఈరోజు షైనింగ్ స్టార్స్ అని పెట్టి మీకు ఒక గుర్తింపును తీసుకొచ్చి ఈరోజు కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా జరుగుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మనం అందరం కూడా చూడాల్సిన ఈరోజు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా మీరు ఒక పద్ధతి ప్రకారంగా చేశారు కాబట్టి వీళ్ళు ఈరోజు
ఒక మంచి పొజిషన్లో మంచి మార్క్స్ తోటి ఈరోజు ఈయనకి రాగలిగారు జిల్లా నుంచి కూడా మొత్తం కూడా. కాబట్టి మిగతా ఒకరున్నా కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చదివించేటప్పుడు చిన్నప్పటి నుంచే వాళ్ళని మంచి నడవడిక చేసినప్పుడు తప్పకుండా ఒక మంచి మార్గంలోకి వస్తారు, మంచి ఆలోచన విధానానికి వస్తారు. ఇందాక ఒక అమ్మాయి మాట్లాడినప్పుడు చూశాను, ఆ అమ్మాయి ఐఏఎస్ కావాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్. అట్లానే కొంతమందికి ప్రతి ఒక్కరికి 1,000 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ ఎడ్యుకేషన్ దాని ఖర్చు పెడతా ఉన్నారు. దానికి కూడా ఈరోజు యూనిఫామ్స్ కానీ, బుక్స్ కానీ, షూస్ కానీ, అదేవిధంగా మధ్యాహ్నం భోజనం కానీ, ఇవన్నీ కూడా తల్లిదండ్రులకి భారం కాకుండా పిల్లలను కూడా ఏది టెన్షన్ అనేది ఉండకుండా వాళ్ళందరూ కూడా బాగా చదివేయాలనే ఈరోజు ప్రభుత్వం కూడా ఇంత డబ్బులు కూడా ఈరోజు రాష్ట్రంలో ఖర్చు పెడతాం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా స్కూల్స్ కూడా ఆధునీకరణ చేస్తున్నారు. అన్నీ కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే భిన్నంగా ఉండే విధంగా ఈరోజు ప్రైవేట్ స్కూల్స్ యూనిఫామ్ ఒక డిజైన్ వేసుకెళ్ళారు, స్కూల్ బ్యాగు ఏదో కాస్ట్లీ ఉంది అనేది కూడా ఈ గవర్నమెంట్లో చదివే పేద పిల్లలు కూడా ఆ ఆలోచన రాకూడదని చెప్పి ఈరోజు స్కూల్ బ్యాగ్స్ కానీ, షూస్ కానీ ఇవి కూడా క్వాలిటీ ప్రైవేట్ వాళ్ళకి ఏ విధంగా ఇస్తున్నారో దానికి విధంగా ఈరోజు ప్రభుత్వం కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి మీ అందరూ కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా చేస్తుంది మీరు బాగుండాలనేది, మీరు మంచి భవిష్యత్తులోకి రావాలనేది ఇంత డబ్బులు ఖర్చు పెడతా ఉంది. ఏదైతే ఈరోజు డిజిటల్ క్లాసెస్ కానీ ఇవి కూడా ప్రైవేట్ స్కూల్లో కూడా ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుందని చెప్పేసి కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వం చేస్తుంది, ప్రభుత్వం చేసే విధానాలు కానీ ఈరోజు లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ప్రత్యేక దృష్టి పెట్టి ఎడ్యుకేషన్ కరెక్ట్ చేసుకుంటే చిన్నప్పటి నుంచే వీళ్ళు ఒక మంచి మార్గంలోకి వస్తారు, తల్లిదండ్రులు రేపు కాపాడుతారనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి నేను కూడా 100 మంది స్టూడెంట్స్ ఎవరైతే 6th క్లాస్ నుంచి మేము స్టార్ట్ చేసాం, మా ట్రస్ట్ ద్వారా వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్, ఫ్రీ స్కూలు, యూనిఫామ్తో పాటు అన్నీ కూడా మా ట్రస్ట్ నుంచి ఫ్రీగా అన్ని స్కూల్స్లో ఎవరైతే మేము కూడా టాలెంట్ టెస్ట్ పెట్టేసి ట్రస్ట్ ద్వారా ఆ టాలెంట్ టెస్ట్ ద్వారా ఎవరికైతే మెరిట్ వచ్చిందో వాళ్ళని 100 మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఫీజులు కట్టి వాళ్ళకి బుక్స్, యూనిఫామ్ అన్నీ కూడా మా ట్రస్ట్ ద్వారానే 100 మందిని ఈరోజు ఈ సంవత్సరం చదివిస్తున్నామని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నాను. దాంతోపాటు నెక్స్ట్ ఇయర్ ఇంకో 100 మెంబర్స్, ఇట్లా 5 ఇయర్స్లో 500 మెంబర్స్ని వాళ్ళు కూడా పేద వాళ్ళు ఎవరైతే పిల్లల్ని చదివించుకోలేక లేకపోతే ఆపేద్దామనే సిచ్యువేషన్లో ఉండే వాళ్ళని, మెరిట్లో ఉండే వాళ్ళని, వాళ్ళందరినీ అలాంటి వాళ్ళని చూసి చదివిస్తా ఉన్నాం. అలాంటి వాళ్ళందరూ కూడా చదివితే సమాజం బాగుంటుంది అనేదే నా ఉద్దేశం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు కూడా అన్నీ కూడా చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ మీ అందరూ కూడా ఒక మంచి పాటలు పాడండి. తప్పకుండా కూడా మన రాష్ట్రంలో అన్ని విధాలుగా కూడా మీరు చదువుకునేటప్పుడు వేరే యాక్టివిటీస్ పెట్టుకోకూడదు. చదువుకునేటప్పుడు చదువు మీదే ఉండాలి. ఆ ధ్యాస పెట్టుకొని మీరు చదివారంటే మన కలెక్టర్ లాగా కలెక్టర్ అవుతారు. మీరు కూడా అక్కడ కూర్చోకుండా పైన కూర్చొని మీరు 10 మందికి సమాధానం చెప్పే రీతిలో మీరు ముందుంటారని చెప్పేసి కూడా మరోసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన తల్లిదండ్రులకి, అదేవిధంగా ఉపాధ్యాయులకి, పిల్లలకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. షైనింగ్ స్టార్ అవార్డ్స్ ప్రోగ్రామ్కి విచ్చేసిన జిల్లా కలెక్టరేట్ అండ్ మేజిస్ట్రేట్ తమీన్ అన్సారియా గారు, అదేవిధంగా ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు, మేయర్ సుజాత గారు, అదేవిధంగా మా చైర్మన్ గారు, దాని తర్వాత ఆర్ఐఓ సైమన్ విక్టర్ గారు, ఇక్కడ చేసిన స్టూడెంట్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు షైనింగ్ స్టార్ అవార్డ్స్ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. బేసిక్గా మంచిగా చదువుకున్న స్టూడెంట్స్కి ఒక ఎంకరేజ్మెంట్, మోటివేషన్ ఇవ్వడానికి ఇలాంటి ప్రోగ్రాము ప్రత్యేకంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు చాలా సంతోషంగా ఉంది. ఒకటి మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా కానీ లైఫ్లో పైకి రావాలంటే, సోషల్ రావాలంటే ఎడ్యుకేషనే ఈజీ. ఎవరైనా అందరికీ ల్యాండ్స్ ఉండవు, వందల ఎకరాలు ఎవరికి ఉండవు అందరు, కానీ ఎడ్యుకేషన్ అనేది అందరూ ఎవరి వాళ్ళకి అదొక అసెట్, అదొక వెల్త్.
మీ ఎడ్యుకేషన్ మీరు ఏదైనా చదువుకున్నా కానీ వేరే వాళ్ళు దొంగలించలేరు. ల్యాండ్స్ అమ్ముకోవచ్చు కానీ మీ ఎడ్యుకేషన్ మీ తెలివి ఎవరు అమ్ముకోలేరు, అది మీదే. మీరు చదువుకుంటే అది మీదే. సో అందుకని మరి ముఖ్యంగా పడుగు కలిగిన వర్గాలు, మైనారిటీస్ లైఫ్లో పైకి రావాలంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ఓన్లీ వే అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి బాగా చదువుకుంటే ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ మంచిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు, మంచి టీచర్స్ ఉన్నారు, మంచి యూనిఫామ్స్ ఇస్తూ ఉన్నారు, అన్ని క్లాసెస్ బాగున్నాయి. మీరు దాన్ని ఉపయోగించుకొని బాగా చదువుకుంటే మీరు లైఫ్లో పైకి రాగలరు. ఫర్ ఎగ్జాంపుల్ కలెక్టర్ గారు ఇందాక చెప్పారు ఏంటంటే స్కూల్లో సెకండ్ వచ్చింది, షీ వాంటెడ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆమె గట్టిగా చదువుకుంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిపోయారు. సో దాంట్లో వాళ్ళు ఎవరు ఏం చేసేది ఏం లేదు, అది దట్ ఈస్ మీ కృషి. సో అలాగే ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి ఎడ్యుకేషన్ మీరు గట్టిగా చదువుకుంటే ఏం అక్కడ గల్తీ లేకపోయినా ఏమి లేకపోయినా కానీ మీరు కలెక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, పోలీస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే మామూలుగా ఒకటి చెప్తా ఉంటారు, ఒక ఉమెన్ ఎడ్యుకేట్ అయితే ఫ్యామిలీ మొత్తం ఎడ్యుకేట్ అయినారు. ఎవరైనా కానీ ఒకరి లైఫ్లో బాగా చదువుకొని పైకి వస్తే మీ ఫ్యామిలీ మొత్తం పైకి వచ్చినట్టు, మీ రిలేటివ్స్ పైకి వచ్చినట్టు, కొద్దిగా ఇంకా మంచిగా ఉంటే మీ విలేజే పైకి వచ్చినట్టు. సో అందుకని మీరు ఎడ్యుకేషన్ అనేది మీ సొంత కృషి, మీ తెలివి, మీ హార్డ్ వర్క్ అంతే. అందుకని ఖచ్చితంగా అందరూ ఎడ్యుకేషన్ మరి ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి మీరు వీకర్ సెక్షన్స్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మీరు చదువుకొని ఏదైనా కావచ్చు. నేను ఒకటి ఇందాక చాతుర్య చూసాం మాట్లాడింది, మోక్షగుండం నుంచి ఖమ్మం దగ్గర వాన్స్ టు బికమ్ ఐఏఎస్. సో ఏంటిదంటే వన్ థింగ్ నేను చెప్పేది ఏంటిదంటే మీరు స్టేట్ లో ఫస్ట్ వచ్చారంటే ఆటోమేటిక్గా యూ గాట్ ఆల్ ద క్వాలిటీస్. ఓన్లీ థింగ్ ఇస్ యూ హావ్ టు వర్క్ వెరీ హార్డ్, బీ పెర్సిస్టెంట్, దాని తర్వాత 1% లక్ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకునేది మీరు సాధించవచ్చు. సో అందుకని ఇక్కడ ఉన్నారు, ఎందుకంటే ఆల్ అవార్డ్స్ మీకు షైనింగ్ స్టార్ అవార్డ్స్ వచ్చాయంటే యువర్ వెరీ గుడ్ స్టూడెంట్స్. మీరు ఏదైనా కానీ మీరు అనుకునేది మీరు ఖచ్చితంగా సాధించవచ్చు. అందుకని మీరు గట్టిగా హార్డ్ వర్క్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. నేను కూడా స్పెసిఫిక్గా మీకు చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మా ఫాదర్ కూడా మామూలు గవర్నమెంట్ స్కూల్ చదువుకొని ఐఏఎస్ వరకు వచ్చారు. ఆయనకి ఐఏఎస్ వచ్చింది, ఐపీఎస్ వచ్చింది, ఐఎఫ్ఎస్ వచ్చింది. ఫ్రమ్ అ వెరీ ఆర్డినరీ ఫ్యామిలీ దెన్. కానీ ఆయన ఒక్కరు చదువుకున్న తర్వాత ఆ మోటివేషన్తో మా విలేజ్లో చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. మాది ఖమ్మం దగ్గర పెద్దనల్లగా విలేజ్, చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి. వాళ్ళని చూసుకొని నేను ఎమ్మెల్యే అని మా ఫాదర్ని చూసుకొని మా బ్రదర్స్ ఒకడు కస్టమ్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. అంటే ఏంటిదంటే ఒక విలేజ్లో ఒకళ్ళు మంచిగా చదివితే ఒక మోటివేషన్ వస్తుంది. ఒకళ్ళు చదివితే పక్కన వాళ్ళు కూడా చూసి ఆయన తెలుగు వచ్చాను మనం కూడా చదువుకోవచ్చు, ఆయన ఇలాంటి వాడు, సో ఆయన చేసినప్పుడు మనం కూడా చేయొచ్చు అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ చెప్పేది ఏంటిదంటే ఇంజనీర్స్, డాక్టర్స్, ఐఏఎస్, ఎనీథింగ్. ఎందుకంటే ఈ క్యారియర్ బెస్ట్, ఆ క్యారియర్ బెస్ట్ అనేది లేదు. వాట్ ఎవర్ యూ చూస్ యూ షుడ్ బి ద బెస్ట్. సో మీరు ఇక్కడ షైనింగ్ అవార్డ్స్ వచ్చిన ప్రతి స్టూడెంట్ యువర్ ఆల్ వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ అచీవ్ బికాస్ యూ ఆల్రెడీ ప్రూవ్ యువర్సెల్ఫ్. సో అందుకని మీ అందరికీ నేను తెలియజేసేది ఏంటంటే వర్క్ హార్డ్ అండ్ అచీవ్ యువర్ డ్రీమ్స్. ఇందాక కలెక్టర్ గారు చెప్పింది మీరు ఖచ్చితంగా గమనించాలి. మీ లైఫ్లో ఫస్ట్ 20 years ఇస్ వెరీ ఇంపార్టెంట్. 20 years మీరు చదువుకొని మంచిగా చదువుకొని ఏదైనా మంచి ఉద్యోగము, డాక్టర్ లేకుంటే కలెక్టర్ లేకుంటే ఏదైనా నెక్స్ట్ 60 years యూ కెన్ రిలాక్స్. ఈ 20 years మీరు రిలాక్స్ అయితే నెక్స్ట్ 6 years యూ రియలీ సఫర్. అది గుర్తు పెట్టుకొని సో డిఫర్డ్ హ్యాపీనెస్. ఇప్పుడు కష్టపడితే నెక్స్ట్ 40 years మీరు హ్యాపీగా ఉండొచ్చు, అది గుర్తు పెట్టుకొని ఐ విష్ ఎవ్రీబడి బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఐ హోప్ యూ ఆల్ అచీవ్ యువర్ డ్రీమ్స్. థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మకంగా తీసుకొని విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు, అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, రాబోయే రోజుల్లో మన జిల్లా ముందు ప్రథమ
స్థానంలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే ఇందాక శాసనసభ్యులు చెప్పినట్టు, అలాగే కలెక్టర్ గారు చెప్పినట్టు చాలా క్లుప్తంగా కూడా అన్ని విషయాలు కూడా చెప్పారు. కాబట్టి నేను ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. తల్లిదండ్రులు పిల్లలకి ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఎడ్యుకేషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే డబ్బు ఈ రోజు ఉండితే రేపు మన దగ్గర ఉండదు, కానీ ఎడ్యుకేషన్ విద్య అనేది శాశ్వతంగా మన బిడ్డలకి మనం అందించేటటువంటి ఒక ఆయుధం. కాబట్టి పిల్లలు ఎంతవరకు వాళ్ళు చదువుతారో అంతవరకు కూడా మనం వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఇలాంటి అవార్డ్స్ వాళ్ళు మరిన్ని తెచ్చుకునే విధంగా కూడా పేరెంట్స్ అందరూ అలాగే టీచర్స్ కూడా పిల్లలకి సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరంతా ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులైనటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, అలాగే నేసన్పాడు ఎమ్మెల్యే గారికి, అలాగే మన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే లైఫ్ స్టార్ చైర్మన్ గారు అయినటువంటి రియాజ్ గారికి, అలాగే మన డిఎంఓ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు నా నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ స్టాండింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. మన పెద్దలందరూ కూడా మీకోసం చాలా ఇన్స్పైరబుల్ మరి స్పీచెస్ అంతా ఇచ్చి మిమ్మల్ని చాలా ఇన్స్పైర్ చేశారు. ఇక నా వంతుగా చెప్పాలంటే నేను కూడా గతంలో టీచర్నే. టీచర్లకి ఎప్పుడు కూడా బాగా చదువుకున్న పిల్లలు కానీ అస్సలు చదువుకోలేని పిల్లలు, ఎక్కువగా అలా చేసే పిల్లలు మాత్రమే గుర్తుంటారు, అంతే కదా. ఎందుకంటే బాగా చదువుకున్న పిల్లల్ని ఇంకా ఎంకరేజ్ చేయాలని, అసలు అలా చేసే పిల్లల్ని దారిలో పెట్టాలని ఎక్కువగా వాళ్ళకి ఇంట్రెస్ట్. నాకు కూడా అలాగే ఉండేది. నేను ఎప్పుడు పిల్లలతోనే ఉండేదాన్ని. స్కూల్లో టీచర్గా ఉండేటప్పుడైతే ఎప్పుడు పిల్లలు నా చుట్టే ఉండేవాళ్ళు. నేను గవర్నమెంట్ స్కూల్లోనే టీచర్గా చేశాను. అక్కడ పిల్లలందరూ లోపాలు ఫస్ట్ టైం చేసేటప్పుడు అక్కడంతా హాస్టల్ పిల్లలు. ఇక్కడ మా టీచర్ గారు అంటే ఇప్పుడు డిప్యూటీ డిఓ గారు ఉన్నారు, చంద్రమౌళి గారితో కలిసి వర్క్ చేస్తున్నాను. చంద్రమౌళి గారు ఇప్పుడు డిప్యూటీ డిఓ గారు, మేమిద్దరం కలిసి లోపాలు చేస్తున్నాం. ఆ టైంలో గవర్నమెంట్ స్కూల్ కాబట్టి సరైన ఫెసిలిటీస్ ఉండేవి కావు, కానీ అన్నీ కూడా అక్కడ మంచినీళ్ళు కావాలన్నా చివరికి టీచర్స్ ఫ్యాన్లు కానీ డెస్క్లు కానీ టేబుల్స్ కానీ ఏమి ఉండేవి కావు. ప్రతిదీ కూడా నాకు ఎప్పుడు ఎలా ఉంటుందంటే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకోలేదు, కానీ స్కూల్ ఎలా ఉంటుంది, ఎలా ఉండకూడదు, ఏదో మార్చాలి, మార్పు తేవాలి అనే ఉద్దేశంతో ఒక వాటర్ ఫెసిలిటీ కానివ్వండి, ఆ టీచర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కానివ్వండి, స్కూల్కి ఏది కావాలన్నా నేనే ప్రొవైడ్ చేసేదాన్ని. నేను ఆ రోజుల్లోనే బాగా చదువుకునే పిల్లలకి అందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇచ్చాము, యూనిఫామ్స్ ఇచ్చాము, బుక్స్ ఇచ్చేవాళ్ళము. అంతేకాకుండా హాస్టల్లో చదివే పిల్లలకి కనీసం ఛార్జెస్ కూడా ఉండేవి కాదు. అలాంటి పిల్లలకి అందరికీ స్కూల్ సెలవులకు వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఛార్జీలు ఇవ్వడం అన్నీ నేను చేయడం వలన ఆ పిల్లలకి కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, కాలేజీ మా పక్కనే కాలేజీ కూడా అంతా ఒకటే క్యాంపస్, 1000 మంది పిల్లలు అప్పట్లో. వాళ్ళందరికీ కూడా నేను చాలా